డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జవేరియా. మనతో పాటు శ్రీ విశ్వగురు వైబ్రేట్ వంశీ గారు, మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఉన్నారు. ఏకాదశి. సో ఏకాదశికి అసలు చేయాల్సిన పనులు ఏంటి, చేయకూడనివి ఏంటి తెలుసుకోబోతున్నాము. నమస్కారం గురుగారు. ఆత్మ నమస్కార్. ఏకాదశి సో మాసంలో 2 సార్లు చూస్తూ ఉంటాం. అంటే సంవత్సరానికి 24 సార్లు వస్తుంది. నిర్జల ఏకాదశి పవర్ఫుల్ అంటారు. దాని ప్రత్యేకత ఏంటి, అసలు ఆ రోజు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, నిర్జల ఏకాదశి ఎందుకు అంత పవర్ఫుల్, అది ఏదైనా మేనిఫెస్టేషన్ ఆ రోజు చేస్తే డబ్బు ఆకర్షణ కుదురుతుందా? ష్యూర్. హిందూ కాస్మాలజీ ప్రకారం నిర్జల ఏకాదశికున్న విశిష్టత, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, చేయవలసినవి చేయకూడనివి ఏంటి, దానికి మేనిఫెస్టేషన్కి ఉన్న కనెక్షన్ ఏంటి, మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఫర్ ద ఫస్ట్ టైం రివ్యూల్ చేయబోతా ఉన్నాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం రామ్ రాహువే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. కమింగ్ టు ద టాపిక్, మేనిఫెస్టేషన్కి సంబంధించి అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, దీస్ 3 days ఆర్ వెరీ పవర్ఫుల్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నెలకి 2 అమావాస్యలు వస్తాయి. అంటే సంవత్సరానికి 12 నెలలు, 12 రెళ్ళ 24 ఏకాదశులు. ఈ 24 ఏకాదశుల రోజు మనం ఫాస్టింగ్ ఉండి ఎంత దైవశక్తిగా దగ్గరగా ఉంటే ఎంతైతే మంచి లాభము, పుణ్య ఫలితం పొందుతామో, ఈ 24 ఏకాదశి ఈజ్ ఈక్వల్ టు 1 నిర్జల ఏకాదశి. 6వ నెల 6వ తారీఖు ఈ 2025 సంవత్సరం శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి పడింది. 6వ నెల 6వ తారీఖు శుక్రవారం రోజు నిర్జల ఏకాదశి వచ్చింది. అన్ని శుక్ర నంబరే. అవును అవును, పవర్ఫుల్ డే. అద్భుతమైన కలయిక, ఒక కూటమి. మానవుడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, డివైన్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడానికి పవర్ఫుల్ డే. విల్ డీకోడ్ తల్లి. నిర్జల, జల, వాటర్, వితౌట్ వాటర్, దానినే నిర్జల అంటాము. ఓకే, ఏకాదశి రోజు పాటించాల్సినవి ఏంటి, చెయ్యకూడనివేంటి, ఇది చేయడం వల్ల ఏమి లాభము, ఈ విషయాలు మనం మాట్లాడదాం. పాయింట్ నెంబర్ 1, నిర్జల ఏకాదశి రోజు ఏమి చేయాలి అంటే, సూర్యుడు ఉదయించక ముందే తులసమ్మ దగ్గర, తులసీదళం ఇంట్లో పెట్టుకుంటాం కదా, అక్కడ దీపం వెలిగించాలి. లక్ష్మీదేవి కటాక్షం పొందుతాం. సూర్యుడు ఉదయించక ముందే, విచ్ మీన్స్ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, స్నానం ఆచరించి, కొత్త వస్త్రాలు ధరించి, విచ్ మీన్స్ ఫ్రెష్ క్లాత్స్ ధరించి, హౌస్ క్లీన్ చేసుకొని, తులసమ్మ దగ్గర దీపం పెట్టి ఇంట్లో దీపం పెట్టాలి. అండ్ అలానే ఈవినింగ్ కూడా తులసమ్మ దగ్గర దీపం పెట్టాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఫాస్టింగ్ అండ్ రెస్టింగ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్, సైంటిఫిక్గా కూడా. సో నిర్జల ఏకాదశి రోజు ఫాస్టింగ్ ఉండాలమ్మా. చాలా స్పిరిచువల్ బెనిఫిట్స్. వితౌట్ వాటర్ ఫాస్టింగ్ ఉంటే ఇంకా బెటర్. ఓకే, నిర్జల అంటేనే వితౌట్ టేకింగ్ ఎనీ వాటర్ అని అర్థం. హెల్త్ థింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎవరికి హెల్త్కి తగ్గట్టు, ఏజ్కి తగ్గట్టు వాళ్ళు ఆచరించాల్సి ఉంటుంది. అండర్లైన్ తీస్తారు. ఓకే, బట్ నిర్జల ఏకాదశి అంటే వితౌట్ వాటర్ ఫాస్టింగ్ చేస్తే చాలా మంచిది. పాయింట్ నెంబర్ 3, ఈ నిర్జల ఏకాదశి రోజు దైవశక్తికి దగ్గరగా ఉండడం కొరకు మనం ప్రయత్నిస్తే, డివైన్తో, సుప్రీంతో, దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలకు ఉన్న శక్తితో, నవగ్రహాలకు ఉన్న శక్తితో మన శక్తి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది. విచ్ మీన్స్ మన ఎనర్జీ యూనివర్సల్ పోర్టల్లోకి వెళ్ళి యూనివర్సల్ ఎనర్జీ మన ఫిజికల్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. త్రూ విచ్ డివైన్ కనెక్షన్ ఏర్పడుతుంది. ఏం ఏర్పడుతుంది? డివైన్ కనెక్షన్ అంటే ఏంటి? దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలకు ఉన్న శక్తితో, ప్రకృతికి ఉన్న శక్తితో, నవగ్రహాలకు ఉన్న శక్తితో మమేకం అవుతాము, అనుసంధానం అవుతాము అని అర్థం. అండ్ లార్డ్ విష్ణుకి పూజ ఆచరించాల్సి ఉంటుంది. ఒక సింపుల్ మంత్ర వీలైన సార్లు రేపటి రోజు స్మరించండి.
ఎప్పుడు? నిర్జల ఏకాదశి రోజు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. దట్స్ ఇట్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని నిర్జల ఏకాదశి రోజు ఎక్కువగా చాంటింగ్ చేయాలి. పాయింట్ నెంబర్ 5, ఓన్లీ పాజిటివ్ థాట్స్, విచ్ మీన్స్ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, నెగిటివ్ థాట్స్ వస్తాయి, బట్ మనం వాటికి స్కోప్ ఇవ్వకూడదు. ఓకే, పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించాలి. విచ్ మీన్స్ నోటు నుండి బయటకు వచ్చే ప్రతి పదము కూడా ముందు మన చోట్లోనే పడుతుంది. మన చోట్లో పడిన ప్రతి వర్డ్ మన యొక్క సుప్త చేతనాత్మక మనసు, మన యొక్క చిన్న మెదడు, మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో డేటా స్టోర్ అవుతుంది. ఏదైతే మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో డేటా స్టోర్ అవుతుందో దానికి రిలేటెడ్ థింగ్స్నే మనం ఆకర్షించేటట్టు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఏమి కావాలో అదే మాట్లాడండి, ఏమి ఆకర్షించాలనుకుంటున్నారో దాని కొరకే ఆలోచించండి, ఏమి వద్దో అది మాట్లాడొద్దు, ఏమి వద్దో దాని కొరకు ఆలోచనలు చేయవద్దు. పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఇంకొక పాయింట్ ఏంటంటే వీలైనంతసేపు మౌనాన్ని వహించడానికి ప్రయత్నించండి. కంటికి కనిపించిన ఆభరణమే మౌనం. సైలెన్స్ స్పీక్స్ ఎవ్రీథింగ్. మౌనం చాలా మాట్లాడుతుంది. దైవశక్తి నుండి సంకేతాలు మనకు అర్థం అవ్వాలి అన్నా, విశ్వం మనతో మాట్లాడాలి అన్నా, నవగ్రహాలు మన కొరకు డోర్స్ అన్లాక్ చేయాలన్నా, పంచభూతాలు మనకి సహకరించాలి అన్నా మనం పాటించాల్సింది ఏంటి? మౌనం, సైలెన్స్. సో నిర్జల ఏకాదశి రోజు అవసరమైతేనే మాట్లాడండి. ఇఫ్ నీడెడ్ ఓన్లీ యూ విల్ స్పీక్, ఇఫ్ నాట్ షట్ యువర్ మౌత్. అంతే. మాట్లాడకపోతే చాలా మంచిది. ఓకే. వీలైనన్ని దైవ దర్శనాలు చేసుకోండి, టెంపుల్స్కి వెళ్ళండి. ప్రత్యేకంగా అంటే ఈ గుడికి వెళ్తే బాగుంటుంది అనేది ఉంటుందా గురుగారు? ఇట్స్ ఆల్ అబౌట్, ఐఎమ్ టెల్లింగ్ నా, ఇట్స్ ఆల్ అబౌట్ ఏ టెంపుల్కి వెళ్తే మంచిది అని కాదు. మనసే మందిరం. ద ఫస్ట్ టెంపుల్ ఈజ్ దిస్, యువర్ ఇన్నర్ కాన్షియస్నెస్, యువర్ డివైన్ కాన్షియస్నెస్, సోల్, ఆత్మ. ఇది టెంపుల్. ఇక్కడ అంత బాగుంటే, ఇక్కడ నెగిటివ్ థాట్స్కి స్కోప్ లేకపోతే, పాజిటివిటీకి స్పేస్ ఉంటే, అంతకు మించిన గర్భగుడి, అంతకు మించిన దైవశక్తి ఇంకొకటి లేదు, రాదు, ఉండదు. విష్ణు టెంపుల్కి ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు, విష్ణు స్వరూపాలు ఉన్నాయి కదా, ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చు. ఇక్కడికి వెళ్తేనే యూ విల్ గెట్ బ్లెస్సింగ్ అన్నది లేదు. అలా ఎవడు చెప్పినా నమ్మొద్దు. అంటే వెళ్ళకపోతే బ్లెస్సింగ్ లేదా? ఇంకెందుకు ఇంత శరీరం, ఇంకెందుకు మానవ జన్మ? వెళ్ళడం వల్ల బెనిఫిట్స్ యాడ్ ఆన్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెన్షన్. ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఇట్స్ ఆల్ అబౌట్ ఇంటెన్షన్. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఇట్స్ ఆల్ అబౌట్ థాట్ ప్రాసెస్. ఆలోచన రీతి, ఆలోచన స్థితి, దేని కొరకు ఆలోచిస్తున్నావు, ఎటువంటి ఆలోచనలు విడుదల చేస్తున్నావు, ఇవన్నీ నిర్జల ఏకాదశి రోజు ఎవ్రీథింగ్ ఈస్ క్యాలిక్యులేటెడ్. మరి ఏమి చేయకూడదు, వాట్ నాట్ టు డూ? నెగిటివ్ మాట్లాడద్దు. ఓకే. అన్పార్లమెంటరీ లాంగ్వేజెస్ యూజ్ చేయొద్దు. నెగిటివ్ ఆలోచనలు వద్దు, నెగిటివ్ థాట్ ప్రాసెస్ వద్దు. ఎదుటి వ్యక్తి గురించి అసలు ఆలోచించవద్దు. డోంట్ లుక్ అప్ టు ఎనీబడి, డోంట్ థింక్ అబౌట్ ఎనీబడి. Just look up to yourself, look up to the God. Look up to yourself, look up to the universe. Look up to yourself, look up to the Panchabhutas. Look up to yourself, look up to the Navagrahas. నీ కొరకు నువ్వు ఆలోచించు. దైవనామస్మరణం చేయి, విశ్వనామస్మరణం చేయి, వాటర్ ఫాస్టింగ్ చేయి. వాటర్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేని వాళ్ళు అట్లీస్ట్ వాటర్ ఫాస్టింగ్ చేయి. ఎక్కువగా దైవనామస్మరణ అంటే గోల్స్ని, డ్రీమ్స్ని, డిజైర్స్ని చక్కగా రాసుకోండి. జర్నలింగ్ చేయండి, టు డూ లిస్ట్ రాయండి, డ్రీమ్స్ రాయండి, నచ్చిన పని చేయండి, దాన ధర్మాలు చేయండి, దక్షిణలు ఇవ్వండి, అంతా మంచి. విజన్ బోర్డ్ కూడా రేపు తయారు చేయొచ్చు. సూపర్ పవర్ఫుల్ డే. అసలు ఏకాదశి అంటే యాజ్ పర్ సాంస్క్రిట్ 11 అని అర్థం. ల్యూనర్ ఎక్లిప్స్ ఎవ్రీ 11th డేనా మనకి ఏకాదశి వస్తుంది. కృష్ణపక్ష శుక్లపక్ష వచ్చిన 11వ రోజు మనకి ఏకాదశి వస్తుంది. పవర్ఫుల్ డే. ఇంకా మనకి ఏమని బయట నానుడు ఉందంటే, భగవతి అమ్మవారే గీతను ఉపదేశించింది శ్రీకృష్ణుడికి. పేరేంటి? భగవద్గీత. భగవతి చెప్పిన గీత. భగవతి అంటే శక్తి. అంటే శక్తి అమ్మవారు కృష్ణుడికి గీతోపదేశం ఇచ్చింది. అందుకే దాని పేరేంటి? భగవద్గీత. భగవతి. చాలా మంది కృష్ణుడు చెప్పిన గీత అంటున్నారు. భగవతి చెప్పిన గీత భగవద్గీత. ఆ భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పిన రోజే ఏకాదశి రోజు. సో ఆ రోజు ఆస్పీషియస్ డే యాజ్ పర్ హిందూ కాస్మాలజీ. పవర్ఫుల్ డే.
ఏకాదశి రోజు శుభదినం అండి. మళ్ళీ ఆ మరుసటి రోజు మార్నింగ్ టైంలో మనం ఫాస్టింగ్ని బ్రేక్ చేయొచ్చు వైల్ టేకింగ్ బ్రేక్ఫాస్ట్. పవర్ఫుల్ డే. మీ నుంచి ఏదైనా క్లాస్ ఆర్ ఒక సెషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా గురుగారు రేపు? వండర్ఫుల్. ఓకే, మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఈరోజు రాత్రి లోపు ఇమీడియట్గా నా టీంకి కాంటాక్ట్ అవ్వండి. రేపటి రోజు 6వ తారీఖు శుక్రవారం, 6వ నెల 2025. రేపు మార్నింగ్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుంటా. ఫ్రీ ప్రోగ్రామ్. ఓకే. రేపు మార్నింగ్ జూమ్ కాల్. మార్నింగ్ 5:45, 6 స్టార్ట్ అవుతుంది. 7:30 7:45 కల్లా ఎండ్ చేసేద్దాం. రేపు మార్నింగ్ ఇంకాస్త ఇన్డెప్త్ మాట్లాడదాం గురుగారు. ఒక బోనస్ గిఫ్ట్ ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ మనీ మెడిటేషన్ నేను చేయిస్తా. ఓ గ్రేట్. ఓకే. అండ్ ఇంపార్టెంట్ అప్డేట్, లిజన్. భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ, పంచభూతాల యొక్క దీవెనని భావిస్తున్నాను. జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఒక దైవ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు దైవ కార్యక్రమం అంటున్నామంటే దరిద్రుడు కుబేరుడు అవ్వబోతున్నాడు, అదే దైవ కార్యక్రమం. 7 రోజులు ఏకదాటిగా ఒక 1.5 hour 2 hours ప్రోగ్రామ్. అది మార్నింగ్ 5:45, 6 స్టార్ట్ అవుతుంది, 7:30 ఎండ్ అవుతుంది. అది కూడా మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ ద యూనివర్స్, మిస్టరీస్ ఆఫ్ ద యూనివర్స్ గురించి మాట్లాడబోతున్నాం. అన్నిటికంటే అద్భుతమైన జన్మ మానవ జన్మ. ప్రతి మానవుడు కుబేరుడు అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు. అది ఎలా? దాని కొరకు యూనివర్స్ మనకేమి నేర్పిస్తుంది? అసలు మనల్ని ధనవంతుడు యూనివర్స్ చేయాలంటే మన నుండి విశ్వం ఏమి కోరుకుంటుంది? ఎగ్జాక్ట్లీ. మనం ధనవంతుడు అవ్వాలి అనుకుంటే, మనల్ని యూనివర్స్ ధనవంతుడు చేయాలనుకుంటే యూనివర్స్ మన నుండి ఏమి కోరుకుంటుంది? ఆ యూనివర్స్ కోరికను మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి? ఇవన్నీ మాట్లాడబోతున్నాం. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, స్పిరిచువల్గా ఎలా ఎన్హాన్స్ అవ్వచ్చు, మెడిటేషన్ ఇన్ డెప్త్ మాట్లాడబోతున్నాం. మనీ మెడిటేషన్ సపరేట్ ఉన్నాయి, హీలింగ్ సపరేట్ ఉంది, క్రిస్టల్ హీలింగ్ సపరేట్, డివైన్ క్లెన్జింగ్, ఆరా క్లెన్జింగ్, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. అండ్ మేనిఫెస్టేషన్కి సంబంధించి వరల్డ్స్ టాప్ టెక్నిక్స్ ఇవ్వబోతున్నాను. అండ్ పంచభూతాలకి రిలేట్ అయిన ఇన్ఫర్మేషన్ మేనిఫెస్టేషన్కి కనెక్ట్ చేస్తే ఇవ్వబోతున్నాం. అద్వైతం గురించి మాట్లాడబోతున్నాం, కర్మ సిద్ధాంతం గురించి మాట్లాడబోతున్నాం, జాబ్ మేనిఫెస్టేషన్, మ్యారేజ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ మేనిఫెస్టేషన్, ధనవంతుడు అవ్వడం ఎలా, మిలీనియర్ మైండ్ సెట్, కొన్ని ఏంజల్ నెంబర్స్, కొన్ని సీక్రెట్ కోడ్స్, డివైన్ కోడ్స్, కొన్ని పవర్ఫుల్ హిడెన్ మంత్రాస్, మేనిఫెస్టేషన్కి మెడిటేషన్కి రైట్ టైం, అండ్ కొన్ని పరిహారాలు. పీపుల్ ఆర్ లుకింగ్ రెమెడీస్ గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు మన దగ్గరికి వచ్చినప్పటికీ. కొన్ని పరిహారాలు, కంప్లీట్ సంపూర్ణ విశ్వజ్ఞానము జూన్ 8వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఇవ్వబోతా ఉన్నాం. అండ్ కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి, ఫ్యామిలీతో అటెండ్ అవ్వండి. అదే పెద్ద గిఫ్ట్. మన ఫ్యామిలీకి మనం ఏదైనా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటే జూన్ 8th ప్రోగ్రామే. అండ్ ఈ వీడియో వాళ్ళ ముందుకు రావడం కూడా యాదృచ్ఛికం కాదు, కోయిన్సిడెన్స్ కాదు, బై యాక్సిడెంట్ కాదు. భగవంతుడి ఆశీర్వాదం, వాళ్ళ ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం, ఆయన చేసిన పూజలకి, పుణ్య కార్యక్రమాలకి యొక్క ఫలితమే ఈ వీడియో ఒక సంకేతం రూపంలో వస్తుంది. అందుకే చెప్తున్నాను, ఇది దైవ కార్యక్రమం. నువ్వు అల్లా అనుకున్నా సరే, జీసస్ అనుకున్నా సరే, గౌతమ్ బుద్ధుడు అనుకున్నా సరే, అమ్మవారు అనుకున్నా సరే, కృష్ణ అనుకున్నా సరే, శివ అనుకున్నా సరే, ఎనర్జీ సేమ్ కదా. సేమ్. ఆ ఎనర్జీ గురించి మాట్లాడబోతా ఉన్నాం. 7 days లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఏపీ, తెలంగాణ, డిఫరెంట్ తెలుగు స్టేట్స్, కర్ణాటక, ఒరిస్సా, డిఫరెంట్ కంట్రీస్లో చాలా మంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అయి ఉన్నారు. అవును గురుగారు. అండ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ పర్సనల్ అపాయింట్మెంట్స్ యాజ్ వెల్. మీరు మెన్షన్ చేశారు, అది కూడా మనం అవైలబిలిటీగా ఉండబోతాం. గ్రేట్ గురుగారు. సో చూసారు కదండి, రేపు అయితే మిస్ అవ్వకుండా క్లాస్ జాయిన్ అవ్వండి. అండ్ 8th అంటే జూన్ 8th స్టార్ట్ అవ్వే క్లాసెస్ అద్భుతంగా ఉంటాయి. సో మీ ప్రాబ్లంకు ఒక సొల్యూషన్తో పాటు తరతరాలుగా అంటే స్థిరంగా మనం ఆర్థికంగా ఎలా బలపడచ్చు అనే కాన్సెప్ట్ ఒక పెద్ద 365 degree యాంగిల్స్లో తీసుకెళ్తున్నారు. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు గురుగారు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. అహం బ్రహ్మాస్మి. కొలుద్దాం.